2024 ఐపీఎల్లో భాగంగా రెండో మ్యాచ్కు రంగం సిద్ధమైంది. మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ములాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలబడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే మధ్యాహ్నం పూట జరగబోతుంది. నార్మల్ గా పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అంటే పెద్దగా హైప్ ఉండదు, కానీ ఈ మ్యాచ్ కి మాత్రం తప్పకుండా హైప్ ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా 1.5 ఇయర్ నుంచి క్రికెట్ కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ తిరిగి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. సో పర్టికులర్ గా పంత్ కంబ్యాక్ కోసమైనా చాలా మంది ఫ్యాన్స్ ఏగరగా ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తుంటారు. అండ్ ఇదైతే ఈ సీజన్ లో రెండు టీంలకు మొదటి మ్యాచ్. లాస్ట్ సీజన్ వీళ్ళిద్దరూ తలపడిన చివరి మ్యాచ్ లో ఢిల్లీ వాళ్ళు మ్యాచ్ గెలిచారు. సో కాబట్టి ఈ మ్యాచ్ లో పంజాబ్ ఎలాగైనా గెలిచి ఢిల్లీపై రివెంజ్ తీర్చుకోవాలని చూస్తుంది. అండ్ అలానే ఢిల్లీ వాళ్ళు కూడా అంత సులువుగా మ్యాచ్ ను వదులుకోరు, గెలిచి విన్నింగ్ మూమెంటం తో ఉండాలని ప్రయత్నిస్తారు. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మొత్తం 32 మ్యాచ్లు జరగగా ఇద్దరు చెరి సమానంగా తలా 16 మ్యాచ్లు గెలిచి ఎవరూ తక్కువ కాదని నిరూపించారు. సో దీన్ని బట్టి చూస్తే వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగినప్పుడల్లా టఫ్ ఫైట్ ఇస్తున్నారు. సో కాబట్టి ఎవరిది అప్పర్ హ్యాండ్ లేదు. కానీ వీళ్ళిద్దరి మధ్య జరిగిన చివరి 5 మ్యాచ్ల్లో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 4 మ్యాచ్లు గెలిచి రీసెంట్ ఫామ్ పరంగా టాప్ లో ఉంది. అండ్ పంజాబ్ కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. సో ఓవరాల్ గా ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ జరిగిన రీసెంట్ ఫామ్ పరంగా చూస్తే ఢిల్లీ వాళ్ళదే డామినేషన్. ఇక నెక్స్ట్ పిచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ మహారాజా యుధవేంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం మలాన్పూర్ లో ఆడబోతున్నారు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ఈ వెన్యూలో ఒక ఐపీఎల్ మ్యాచ్ జరగబోతుంది. ఇప్పటి వరకు ఇక్కడ కేవలం డొమెస్టిక్ మ్యాచెస్ మాత్రమే జరిగాయి. అండ్ ఇదైతే పంజాబ్ టీమ్ కి హోమ్ గ్రౌండ్. వాళ్ళు మొహాలీని కాదని ఈ వెన్యూను హోమ్ గ్రౌండ్ గా తీసుకున్నారు. ఇక ఇక్కడ జరిగిన డొమెస్టిక్ మ్యాచెస్ ని బట్టి పిచ్ రిపోర్ట్ చూస్తే ఇది ఒక బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ చాలా స్లోగా మారుతుంది. సో కాబట్టి ఇలాంటి పిచ్ పై చేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో మోస్ట్లీ బౌలర్స్ కి ఇక్కడ హెల్ప్ దొరుకుతుంది. అండ్ ఇప్పటి వరకు ఈ వెన్యూలో 23 డొమెస్టిక్ T20 మ్యాచ్లు జరగగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 15 మ్యాచ్ల్లో గెలిచారు. అండ్ చేస్ చేసిన వాళ్ళు 8 మ్యాచ్ల్లో గెలిచారు. అలానే ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 148 పరుగులు. సో దీన్ని బట్టి చూస్తే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం చాలా బెస్ట్. ఇక వెదర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ టైం కు ఎటువంటి రెయిన్ పడే అవకాశం లేదు. సో ఎలాంటి బ్రేక్స్ లేకుండా మనం ఫుల్ మ్యాచ్ చూడొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందుగా పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ టీం ఏదో 1 లేదా 2 స్థానాల్లో తప్పించి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా జానీ బేస్టో, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ లాంటి పవర్ హిట్టర్స్ ఈ టీమ్ లో ఉన్నారు. అండ్ అలానే శిఖర్ ధవాన్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న క్లాసికల్ ప్లేయర్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాడు. మరీ ముఖ్యంగా ధవాన్ కి అయితే ఐపీఎల్ లో బోల్డ్ అంత అనుభవం ఉంది. ఓవరాల్ ఐపీఎల్ లో చూసుకుంటే తానే సెకండ్ హైయెస్ట్ లీడింగ్ రన్ స్కోరర్. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ధవాన్ క్యాపబిలిటీ ఏంటో అని. అండ్ అలానే వీళ్ళకి బ్యాటింగ్ లో కనిపిస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం నెంబర్ 4 లో ఆడించడానికి ఒక సరైన ఇండియన్ బ్యాట్స్మెన్ లేడు. వీళ్ళు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని హర్ప్రీత్ భాటియా ఆ అథర్వా టైట్ ని ఒకరిని ఆడించుకోవాలి. అండ్ ఇద్దరికి కూడా ఐపీఎల్ లో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. ఎనీవే అథర్వా టైట్ డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి తనను తీసుకుంటే బాగుంటుంది. సో బ్యాటింగ్ లో ఈ ఒక్క వీక్నెస్ తప్పించి వీళ్ళ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ముఖ్యంగా వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. రబాడా, హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, శ్యామ్ కరాన్ నలుగురు కూడా చాలా మంచి ఫాస్ట్ బౌలర్. వీళ్ళు మంచి ఫామ్ లో ఉండి వాళ్ళ రోల్స్ ని కరెక్ట్ గా నెరవేరిస్తే చాలు పంజాబ్ ఫాస్ట్ బౌలింగ్ ని ఎవరూ ఆపలేరు. ఇక స్పిన్నర్స్ చూసుకుంటే రాహుల్ చాహర్ అండ్ హర్ప్రీత్ బార్ రూపంలో మంచి స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళు సక్సెస్ అవుతారంటే చెప్పలేం. కొన్ని సీజన్స్ నుంచి వీళ్ళ ఫామ్ అంత మంచిగా లేదు. సో కాబట్టి ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేం. ముందుగా చెప్పుకున్నట్లు నెంబర్ 4 తర్వాత వీళ్ళకున్న మరో సమస్య స్పిన్ బౌలింగ్. ఇద్దరు కలిసికట్టుగా పర్ఫామ్ చేస్తేనే పంజాబ్ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో సర్వైవ్ అవ్వగలదు, లేదంటే చాలా కష్టం. ఎనీవే ఈ మ్యాచ్ లో పంజాబ్ ఆడబోయే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ గా శిఖర్ ధవాన్ అండ్ జానీ బేస్టో ఆడే అవకాశం ఉంది. ఇక నెంబర్ 3 లో ప్రభ్సిమ్రాన్ సింగ్, 4 లో అథర్వా టైడే, 5 లో లియామ్ లివింగ్స్టన్, 6 లో జితేష్ శర్మ, 7 లో శ్యామ్ కరాన్, 8 లో హర్ప్రీత్ బార్, 9 లో హర్షల్ పటేల్, 10 లో కగిసో రబాడా. ఇక ఫైనల్ గా నెంబర్ 11 లో హర్షదీప్ సింగ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అండ్ అలానే ఇంపాక్ట్ ప్లేయర్ గా రాహుల్ చాహర్ ఆడతాడు. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్లు అందరి కళ్ళు రిషబ్ పంత్ మీదే ఉంటాయి. చాలా కాలం తర్వాత క్రికెట్ ఆడడానికి వస్తున్నాడు కాబట్టి అతని కంబ్యాక్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ పంత్ అయితే ఈ సీజన్ లో వికెట్ కీపింగ్ చేయడు, కేవలం బ్యాటింగ్ అండ్ కెప్టెన్సీ మాత్రమే చేస్తాడు. ఇక వీళ్ళ ప్లేయర్స్ ని చూసుకుంటే వీళ్ళ టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. వార్నర్, పృథ్వీ షా అండ్ మిచెల్ మార్ష్ రూపంలో గట్టిగానే కనబడుతుంది. అండ్ మిడిల్ ఆర్డర్ చూస్తే కొంచెం వీక్ గా కనబడుతుంది. నెంబర్ 4 లో ఆడే పంత్ ఎలా పర్ఫామ్ చేస్తాడో ఎవరికి తెలియదు. అండ్ అలానే నెంబర్ 5 లో ఆడిద్దాం అనుకున్న హ్యారీ బ్రూక్ కూడా ఐపీఎల్ నుంచి రూల్డ్ అవుట్ అయ్యాడు. సో కాబట్టి తన ప్లేస్ లో శ్రిస్టన్ స్టబ్స్ ని ఆడిస్తారు. స్టబ్స్ కూడా చాలా మంచి ప్లేయర్. రీసెంట్ గా జరిగిన ఎస్ఏ T20 లీగ్ లో అద్భుతంగా పర్ఫామ్ చేసి ఆకట్టుకున్నాడు. సో తనని బ్రూక్ ప్లేస్ లో ఆడిస్తారు. అండ్ అలానే పంత్ ప్లేస్ లో వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారని మీకు డౌట్ రావచ్చు. నేనైతే వీళ్ళు దాదాపు 7 కోట్లు పెట్టి కొన్న కుమార్ కుషాగ్రాని వికెట్ కీపర్ గా ఆడిస్తారనుకుంటున్నా. అండ్ అంత పెద్ద ప్రైజ్ పెట్టి తీసుకున్నారు కాబట్టి తన దగ్గర టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సో వీళ్ళందరినీ చూశాక ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పర్లేదనిపిస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్ బౌలింగ్ వీళ్ళ బలం. వీళ్ళ దగ్గర అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రూపంలో చాలా స్ట్రాంగ్ స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ ఢిల్లీ దగ్గర ఉన్న అతిపెద్ద బలం కూడా వీళ్ళ స్పిన్ బౌలింగే. అండ్ ఇద్దరు రీసెంట్ టైమ్స్ లో చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే ఢిల్లీ వీక్ గా ఉంది. నార్కే రూపంలో మంచి వరల్డ్ క్లాస్ బౌలర్ ఉన్నా తను ఇంజరీలతో ఇబ్బంది పడుతున్నాడు. అండ్ ముఖేష్ కుమార్ కి ఇండియా టీమ్ లో మ్యాచ్ ప్రాక్టీస్
ఉన్న T20 ఫార్మాట్ లో పెద్దగా ఆకట్టుకోవట్లేదు. అండ్ అలానే ఖలీల్ అహ్మద్ కి కన్సిస్టెన్సీ లేదు. ఇక ఆల్రౌండర్ గా ఉన్న సుమిత్ కుమార్ డొమెస్టిక్ ఫార్మాట్ లో రాణించినప్పటికీ ఐపీఎల్ ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలి. సో ఇక ఢిల్లీ టీం బ్యాటింగ్ కొంచెం బాగున్నప్పటికీ బౌలింగ్ మాత్రం వీక్ గానే ఉంది. ఎనీవే ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఆడే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ గా డేవిడ్ వార్నర్ అండ్ పృథ్వీ షా ఆడతారు. ఇక నెంబర్ 3 లో మిచెల్ మార్ష్, 4 లో రిషబ్ పంత్, 5 లో త్రిస్టన్ స్టబ్స్, 6 లో కుమార్ కుషాగ్రా, 7 లో అక్షర్ పటేల్, 8 లో సుమిత్ కుమార్, 9 లో కుల్దీప్ యాదవ్, 10 లో ముఖేష్ కుమార్. ఇక ఫైనల్ గా నెంబర్ 11 లో ఎన్రిక్ నోకియా బరిలోకి దిగే అవకాశం ఉంది. అండ్ అలానే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఖలీల్ అహ్మద్ ఆడతాడు. ఇక ఫైనల్ గా మ్యాచ్ ప్రొడక్షన్ విషయానికి వస్తే టీమ్ బ్యాలెన్స్ పరంగా అండ్ ప్లేయర్స్ ఫామ్ పరంగా ఈ మ్యాచ్ లో పంజాబ్ విన్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ ఫామ్ బాగలేకపోయినా ప్రెజెంట్ వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో కాబట్టి నేను పంజాబ్ విన్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని క్రికెట్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడటానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.